వంకాయ తినము అనే వాళ్ళకి కూడా ఇలా చేసి గనుక పెట్టారంటే ఒక్క ముద్ద కూడా వదలకుండా మొత్తం తినేస్తారు. అంత టేస్టీగా, స్పైసీగా ఉంటుంది. పాన్‌లోని జీలకర్ర, ధనియాలు, మిరియాలు, శనగపప్పు, మినపప్పు, ఎండుమిరపకాయలు, వేరుశనగ గుళ్ళు వేసి వేయించాలి. అవి వేగాక దించే ముందు నువ్వులు వేసి కలిపి స్టవ్ ఆపేసి పూర్తిగా చల్లారిన తర్వాత పొడి కింద రెడీ చేసుకోవాలి. ఏ రకం వంకాయ తీసుకున్నా పర్వాలేదు గానీ కాస్త పొడుగ్గా కట్ చేసుకోవాలి. లేతగా ఉండాలి. స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని లవంగా, చెక్క, అనాస పువ్వు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి ఉల్లిపాయలు మంచిగా వేగాక టమాటాలను వేసుకొని మగ్గించుకోవాలి. టమాటాలు మగ్గాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. తర్వాత వంకాయ ముక్కలు, ఉప్పు, పసుపు వేసేసి కలుపుకొని వంకాయలను కాస్త మగ్గిస్తే చాలు. తర్వాత రెడీ చేసుకున్న పొడిని కూడా వేసేసి కలుపుకోవాలి. ఒక గ్లాస్ సోనా మసూరి రైస్ తీసుకున్నాను. దానికి 1.5 గ్లాస్ నీళ్లు, పావు కప్పు చింతపండు రసం, ఉప్పు వేసేసి నీళ్లు మరగనివ్వాలి. నీళ్లు మరిగాక కరివేపాకు, ముందుగానే నానబెట్టుకున్న సోనా మసూరి రైస్ ని వేసేసి కలిపి మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే కాస్త పుల్లగా, కారంగా, టేస్టీగా ఉండే వంకాయ రైస్ రెడీ. మీరు కూడా చేసి చూడండి.